గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. ఇరాన్లోని 10 కీలక స్థావరాలపై అమెరికా సైన్యం దాడులు చేసింది. వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగా ఈ చర్యలకు దిగినట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో చమురు నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో అమెరికా వరుసగా రెండవ రోజు ప్రతీకార చర్యలను కొనసాగించింది. హర్మూజ్ జలసంధికి సమీపంలో ఇరాన్కు చెందిన నిఘా మౌలిక సదుపాయాలు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలు, క్షిపణి, డ్రోన్ నిల్వ కేంద్రాలు, మైన్ లేయర్ సామర్థ్యాలపై దాడులు చేసినట్లు యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇరాన్ పదే పదే ఉల్లంఘిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. చమురు నౌకలపై ఇరాన్ మళ్లీ దాడులు చేస్తే సంయమనం పాటించే ప్రసక్తే లేదన్నారు. అప్పుడు సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అదే కనుక జరిగితే ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఇక ఉనికిలోనే ఉండదని ట్రంప్ హెచ్చరించారు. అంతర్జాతీయ జలమార్గమైన హర్మూజ్ తమ అధీనంలో ఉందని, అక్కడ తమ నిబంధనలను పాటించాల్సిందేనని ఇరాన్ పట్టుబడుతోంది. రవాణా రుసుం వసూలు చేస్తామని అంటోంది. ఈ డిమాండ్లను అమెరికా, గల్ఫ్ దేశాలు తిరస్కరిస్తున్నాయి. ఇరాన్ ఆంక్షల నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు నౌకల రాకపోకల కోసం ఒమన్ తీరానికి సమీపంలో ఓ మార్గాన్ని విస్తరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 25న 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురుతో ఖతార్ నుంచి యూఏఈకి వెళుతున్న ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్తో దాడి చేసింది. హర్మూజ్లో ఇరాన్ ఆంక్షలను తప్పించుకునేందుకు ఒమన్ తీరానికి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆ నౌక ఉపయోగించడమే ఐఆర్జీసీ దాడికి కారణమని తెలుస్తోంది. శనివారం కూడా హర్మూజ్లో మరో నౌకపై దాడి జరిగిందని బ్రిటన్ మిలిటరీ వర్గాలు తెలిపాయి. నౌకలకు పొంచి ఉన్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ నౌకల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. దాడులు జరగవని హామీ ఇస్తేనే రాకపోకలు పునః ప్రారంభిస్తామని ప్రకటించింది. ఈ నెల 25, 27 తేదీల్లో చమురు ట్యాంకర్లపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయటమే తమ ప్రతీకార చర్యలకు కారణమని అమెరికా సైన్యం పేర్కొంది. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తమ దేశంపై చేసిన డ్రోన్లు దాడులను బహ్రెయిన్ ఖండించింది. ఇది తమ భద్రతకు ముప్పు అని ఆరోపించింది.